sorry ass DJ. యాభైకి మంచిగా చూడు రావులా అక్క చూడాలి అయితే గ్యారప్పలు చేస్తే చాలా మంచిగా ఉండేది చాలు. ఓకేనా మంచిగా పట్టుకోరా రా ఇప్పటికి మస్తు పడుతున్నాడు ఊరురా ఇవాటి అంతే చూసింది రత్న వీడి అడుగుతుంది ఇంకా 50 అయితే ఇస్తాం భయపడ్డా అంతే నరగడ వరకు అందరు ఎగడ వరకు నాకు ఇదేంది రోజు అయిపోయిందారా రెండు పట్టుకోరా ఓకేనా రైట్. 10 మిరపకాయలు ఇంత సైజు ఉల్లిగడ్డ 1 స్పూను జీలకర్ర సరిపడా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే ఇది దాని రుచి పడుతుంది. తక్కువ ఉన్న తీసి బెల్లం 1 ముక్క చిన్న సైజు ముక్క బెల్లం వేస్తే రుచి మంచిగా ఉంటుంది. కారం కారం తీసి కారం కారం తీసి బెల్లం వేసి ఇవి మిక్స్ చేసి మిక్సీ పట్టుకొస్తాయి. చేతికి పదన పెట్టుకొని మంచిగా గుండ్రగా చేతి మీద నొక్కుకొని కుట్లేయాలి. ఎందుకంటే కవర్ మీద చేస్తే కవర్కు నూనె పెట్టి అటింత నూనె అంటుడు ఇటింత నూనె అంటుడు మంచిగా ఉండదు. చేతి మీద చేస్తే చేతికి పదన పెట్టుకొని చేస్తే అతను దేనికంటారు దాని చేయచ్చు. అట్లా గుండ్రగా వస్తాయి మనం అనుకున్నట్టుగా. ఎంత సైజు అంటే అంత సైజు చేసుకోవచ్చు. అది చేయి ఉంటుంది కంటే ఎక్కువ చేస్తే కూడా బాగుండదు. గ్యారెలు ఇంతే చేయాలి. గుండ్రగా వస్తే మనం అనుకున్న చేయచ్చు. మళ్ళీ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కవర్ మీద చేస్తే 4 వేసి దాన్ని తీసి దానికి అంటుడు వాటింత ఇటింత మంచిగా ఉండే. మాకు చేయరాని వాళ్ళు అయితే కొంచెం చిన్నగా చేసుకోవాలి. చిన్నగా చేసుకుంటే పర్ఫెక్ట్. చిన్నగా చేసుకుంటే ఇట్లా చేయటానికి ఇట్లా నొక్కి ఇట్లా వట్టిగా నొక్కి కూడా ఇట్లా కూడా వేయచ్చు. ఇట్లా వేస్తే ఇది ఒక వాయిదా. ఖతం అయిపోయింది తొందరగానే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మాత్రం హై ఫ్లేమ్లో పెడితే వేసేది వేయంగానే నూనె చల్లబడేది. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడికినట్టుగా అవుతాయి. ఇవే ఉన్నాయా? బెల్లం వేసినాం కదా కొంచెం కారం కారం తీయ ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? కారం కారం తీయ కమ్మగా ఉంటాయి. ఏం కత్తి తినూర్రి తినూర్రి రాసాయి కాల్పులయ్యి ఇప్పుడు వానాకాలమేనా? వానాకాలం కాల్పులే ఏడ దొరుకుతున్నాయి ఇప్పుడు. అట్నా ఎట్లున్నాయి? తీయగున్నాయా? సూపర్ ఉన్నాయి. ఇజావా తిన్నవారా నువ్వు? తింటాను. తీయగున్నాయా? మంచిగానే ఉన్నాయి. మంచిగా మెత్తగా మంచిగా